ఇది కంచిచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అండి. ఇక్కడ ఈ వెంచర్లో మేము ఇళ్ళకి ఆనుకొని ఉందని వెంచర్లో ఒక 150 గజాలు స్థలం కొనుక్కున్నాము. మాకు తెలియకుండా ఒక 3 రోజుల క్రితం నైట్ ఈ వెంచర్లో మా పక్క ప్లాట్లో ఎవరో మరి స్థలం గల్లో 200 గజాలు వాళ్ళకి లీజుకి ఇచ్చారంట. సెల్ టవర్ స్టార్ట్ చేశారు. మేము సడన్గా వచ్చేసరికి వర్క్ జరుగుతుందని చెప్పి అక్కడ వర్క్ చేసే వాళ్ళ టెక్నీషియన్ వాళ్ళందరిని అడిగితే మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మీరు ఏం చేసుకుంటారో అఫీషియల్గా చేసుకోండి, మా దగ్గర అయితే ఏమీ లేదు, మేము అన్ని పర్మిషన్స్ తీసుకుంటాం అంటున్నాం. మేము అన్ని లక్షలు పెట్టి కొనుక్కొని ఏదో చిన్న ఇల్లు కట్టుకుందామని కొనుక్కుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇక్కడ దగ్గర 150 ప్లాట్లు ఉన్నాయి. 150 ప్లాట్లలో అందరికీ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఆల్రెడీ పక్కనే నేతాజీ కాలేజ్ ఉంది, పక్కన ఒక టవర్ ఉంది, ఒక 200 మీటర్స్ దూరంలో ఇంకో టవర్ పెడుతున్నారు. ఇటు పక్క రెసిడెన్షియల్ జోన్ ఉంది. ఇక్కడ ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కొని వీళ్ళు టవర్లు కట్టుకుంటుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి? ఒక ప్లాట్ వాడి కోసం మిగతా 150 ప్లాట్ల వాళ్ళు కొనుక్కున్న వాళ్ళంతా నష్టపోతాము. ఇది అందుకనే రెవెన్యూ వారికి, పోలీసు వారికి మీ ద్వారా నేను వినించుకుంటున్నాను. మాకు ఈ ప్రాబ్లాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము కష్టపడి కూలీ నాలి చేసుకొని ఒక 100 గజాలు కొనుక్కున్నానండి. ఇక్కడ ఇప్పుడు వచ్చే 3 రోజులు అవుతుందండి టవర్ ఇక్కడ చేయబట్టి. మేము ఇప్పుడే ఛానల్గా చూసామండి. అదేమని అడిగితే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నారు. మేము చెయ్యం, మీ చేతనేం చేసుకోమంటున్నారు. అదే అడుగుతుంటే నీ చేతనేం చేసుకోమని మేము ఏం మాట్లాడలేకపోతున్నాం. జరిగింది అదండి. వాయిస్ పెడతాడుగా, ఇంకో ప్లాట్ ఇది నాది, నేను ఇక్కడ ప్లాట్లో ఉంచుకుంటా కావాలంటే 150 గజాలు నాదండి. ఈ పక్కది మా ఫ్రెండ్ది, మేము ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. ఇదేమో మా చెల్లి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. ఇదేమో మనోడిది 120 గజాలు. మా పక్కనే వర్క్ జరుగుతుంది, మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సడన్గా మేము సైడ్ చూసుకుందామని వచ్చేసరికి జేసీబీతో పిల్లర్లు వేస్తున్నారు. ఏంటని అడిగితే సెల్ టవర్ వేస్తున్నారని చెప్పారు. అన్ని పర్మిషన్లో మీకు చేతనైంది చేసుకోమంటున్నారు. వాళ్ళ స్థలంలో వాళ్ళే వేస్తున్నారు. కాకపోతే దానివల్ల అందరం ఎఫెక్ట్ అవుతాం కదా. పక్కనే ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, మీ ఇల్లు కట్టుకుందాం, ఇళ్ళకి దగ్గరగా ఉంది కానీ చెప్పి కొంచెం ఊరు బయటానికి కొనుక్కున్నాము. ఇప్పుడు సడన్గా ఇది జరుగుతుంది.